పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కేజీఎఫ్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో కన్నడ స్టార్ యష్ పూర్తిగా వెనకబడ్డారా? సెట్స్ మీదకు వెళ్లేందుకే 2 ఏళ్లు తీసుకున్న రాఖీబాయ్ ఇప్పుడు టాక్సిక్ వాయిదాతో ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చారా? పాన్ ఇండియా ఇమేజ్ అంటే కేవలం హిట్ కొట్టడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడంలోనూ అసలైన సక్సెస్ ఉంటుంది. మరి ఈ విషయంలో యష్ చేసిన పొరపాట్లేంటి? కేజీఎఫ్ చాప్టర్ 2 సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీ మామూలు రేంజ్ కాదు. ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన యష్ ఆ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు చాలా టైం తీసుకున్నారు. ఆ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లడంలో యష్ అడుగులు తడబడ్డాయి. టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించేందుకే యష్ చాలా కాలం వెయిట్ చేశారు. తీరా షూటింగ్ మొదలయ్యాక మేకింగ్ లో కూడా అంతే నెమ్మదిగా పనులు జరుగుతున్నాయి. దీంతో జూన్ లో రావాల్సిన ఈ మూవీ రేస్ నుండి తప్పుకున్నట్టు టీం అధికారికంగా ప్రకటించింది. మధ్యలో నితీష్ తివారీ రామాయణ ప్రాజెక్ట్ వైపు యష్ మొగ్గు చూపడం టాక్సిక్ పై ప్రభావం చూపింది. ఇందులో రావణుడిగా నటించడంతో పాటు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నెత్తిన వేసుకోవడం వల్లే టాక్సిక్ ను నెగ్లెక్ట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టి పాన్ ఇండియా మార్కెట్ ను రూల్ చేస్తున్నారు. యష్ ఫ్రెండ్ రిషబ్ శెట్టి కూడా కాంతారా సిరీస్ తరువాత స్పీడ్ పెంచారు. కానీ యష్ మాత్రం రాంగ్ ప్లానింగ్ తో తన గోల్డెన్ టైమ్ ను వృధా చేసుకుంటున్నారని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. మరి ఈ విమర్శలకు టాక్సిక్ రిజల్ట్ తో రాఖీభాయ్ చెక్ పెడతారేమో చూడాలి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.